చిన్నదైనా అది శక్తికి మించినదైనా సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము. యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయం అనేటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ, గత ఎపిసోడ్లో గత వారంలో మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క అన్యాయపు తీర్పులను గురించి ధ్యానించాం. రాత్రి సమయంలో యూదులు మత సంబంధమైనటువంటి ఆ యొక్క తీర్పులను ఏ విధంగా అన్యాయంగా మాయోపాయం చేశారనేటువంటి విషయాలను మనం ధ్యానించాం. ఈరోజు మరి రాజకీయ సంబంధమైనటువంటి రిలీజియస్ జడ్జిమెంట్స్ చూసాం. ఈరోజు మరి రోమన్ సామ్రాజ్యంలో రోమీలు ఏ విధమైనటువంటి తీర్పులు తీర్చారో అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు ధ్యానించినయన్నా కనుక పోయిన వారం యొక్క ప్రసంగ పాఠం యొక్క కొనసాగింపని మీరు గమనించి ఈ వాక్యాలు శ్రద్ధగా ఆలకించాలని మీకు తెలియజేస్తున్నాను. మరి యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఉన్నటువంటి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 53:8 మనం చూసినట్లయితే మరి రోమీలైనప్పటికీ అలాగనే యూదులైనప్పటికీ అన్యాయపు తీర్పే తీర్చారు. రోమీలు వారి రాజ్యాన్ని కొనసాగించాలంటే మరి ప్రధాన యాజకులకు సపోర్టు కావాలి కనుక ప్రధాన యాజకుల వైపే మొగ్గు చూపారు. కానీ మరి యేసు ప్రభు యొక్క మరి ఖచ్చితత్వాన్ని, యేసు ప్రభు యొక్క మరి ఆయన యొక్క నీతిని, నిజాయితీని రోమీలు కూడా గమనించలేకపోయారనే విషయాన్ని ఈరోజు మనం ఈ ప్రవచనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతనికి కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. ప్రియ వీక్షకులారా గమనించండి, యేసు ప్రభు వారు మరణం గురించి ప్రవచించాడు యెషయా. మరి ఆ బాధ్యతను అన్యాయస్తులైనటువంటి ప్రధాన యాజకులు యూదులు తీసుకున్నారు. ఆ బాధ్యత వారి మీద పడింది. ఎప్పుడైతే అన్యాయమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటామో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటువంటి బాధ్యత కూడా సమాజానికి దేవుడు అప్పగిస్తాడు. అందుచేత ఇక్కడ చూసినట్లయితే రాత్రి సమయంలో జరిగినటువంటి ఆ 3 తీర్పుల గురించి గత వారంలో మనము ధ్యానించాం. ఈ వారము మరి రాజకీయ సంబంధమైనటువంటి పొలిటికల్ జడ్జిమెంట్స్, మరి సివిల్ జడ్జిమెంట్స్ అని కూడా అంటారు. జీసస్ ఫేస్డ్ దీస్ సివిల్ జడ్జిమెంట్స్ బిఫోర్ ద గవర్నర్, రోమన్ గవర్నర్. అందుచేత మనం గమనించినట్లయితే లూకా సువార్త 23 అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివినట్లయితే చాలా విషయాలు ఇక్కడ మనకి ప్రస్ఫుటమవుతూ ఉన్నాయనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. అంతటా వారందరూ లేచి ఆయనను ఆ పిలాతునొద్దకు తీసుకొని పోయారు. రోమేలు వారికి ఆఫీస్ కూడా ఉదయమే, రాత్రులు అనుమతించి ఉండడు ఆయన. అందుచేత ఉదయం కాగానే యేసు ప్రభుని మరి రోమా గవర్నర్ అయినటువంటి పిలాతునొద్దకు తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరులకు పనియొద్దనియు క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగారు. చూసారండి, ఏదో విధంగా యేసు ప్రభుని అడ్డు తొలగించుకోవాలి. మందిరము ఎందుచేతనంటే మందిరము ప్రతి దినము కూడా జనములతో నింపబడి గొర్రెలు మేకలు తోలుకుని వచ్చి రోకలు మార్చేవారు అనేక మంది ఉంటే యేసు ప్రభు కాలంలో మందిరానికి వెళ్ళేటువంటి జనాంగం తగ్గిపోయారు. ఆచార సంబంధమైన భక్తి కాకుండా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన మాట ద్వారా, ఆయన పలుకు ద్వారా, ఆయన స్పర్శ ద్వారా అనేక స్వస్థతలు పొందుకున్నటువంటి జనాంగము మరి మందిరాన్ని విడిచి కొండల్లోనూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ప్రయాణం చేస్తున్న సందర్భంలో వీరికి ఇటువంటి పరిస్థితులు మరి యెరూషలేము మందిరంలో ఎప్పుడూ లేవండి. అందుచేత వారికి అసూయ వచ్చింది. ఏ విధము చేతనను యేసును అడ్డు తొలగించుకోకపోతే మన మందిరము, దేవుడు మనకిచ్చిన మందిరము, అతి పరిశుద్ధ స్థలములో ప్రతి సంవత్సరము మరి గొర్రెలెక్కయు మేకలెక్కయు రక్తముతో మనం వెళుతూ ఉన్నాం. ప్రజల పక్షంగా
మరి ప్రాయశ్చిత్తం చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని యేసుక్రీస్తు అడ్డుకుంటూ ఉన్నారు. అందుచేత ఈయన ఏ విధము చేతనైనా అబద్ధ సాక్షుల చేతనైనా సంహరించవాలనని మరి యూదులు కంకణం కట్టుకున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కిందకి చదివినట్లయితే పిలాతు, నీవు యూదుల రాజువా ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అతనితో చెప్పాను. యూదుల రాజు అంటే నేను కాదని తప్పించుకోలేదు యేసు ప్రభువు వారు. అందుచేత ఈ దినాల్లో మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవులని చెప్పగలగాలి. క్రైస్తవులుగా మరి సమాజంలో చాలా మరి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనము కూడా మహిమపరచబడతాం. నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషినందు ఏ నేరమును కనబడలేదని. ప్రియ వీక్షకులారా, రోమన్ గవర్నర్ కూడా ఏ నేరము కనపడలేదు. ఆయన ఎప్పుడు కూడా సైన్యాన్ని కట్టుకుని రోమీలకు వ్యతిరేకంగా చేసిన పరిస్థితి కాదు. యేసుప్రభు వారు బోధల ద్వారా, ఆయన వాక్యము ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి సత్యం వైపు నడిపించాడు. సత్యము, అందుకనే నేను సత్యమునై ఉన్నానని చెప్పారు. అందుచేత ప్రియ వీక్షకులారా గమనించండి, అసూయ చేత మరి ప్రధాన యాజకులు ఈయనను అప్పగించారనే ఉద్దేశంతో ఈయన యందు నాకు ఏ నేరమునో కనపడలేదు అని ఈ మొదటి తీర్పును అతను చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5-6 వచనాలు కూడా మనం చూసినట్లయితే, అయితే వారు ఇతడు గల్ల దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నద్దకు. లోకాసు వార్త 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఏ దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు ఈ సబ్జెక్ట్ మనకి అర్థమవుతుంది అనే విషయం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. తిబిర కైసరియ ఏలుబడిలో 15 సంవత్సరమందు యోదయకు పొంతు పిలాతు అధిపతి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడైతే మరి జడ్జిమెంట్ పొందుతూ ఉన్నారో, న్యాయ వ్యవస్థ మీద నిలబడ్డారో ఆ యోధా ప్రాంతానికి ఎవరు అధిపతి అండి? పొంతు పిలాతు. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశములు లుసానియా అధిపతిగాను, అన్నయ్య కైపయు ప్రధాన యాజకులను ఉన్న కాలం. ఇప్పుడు గమనించినట్లయితే గల్లయ ప్రాంతాన్ని ఎవరు ఏలుతున్నారు మటండి? గల్లయ ప్రాంతాన్ని హేరోదు చతుర్థాధిపతిగా ఏలుతున్న సందర్భం. అందుచేత చతుర్థాధిపతి అయినటువంటి గలిలయ మనుష్యుడని ప్రభువారు గలిలయకు చెందినటువంటి వ్యక్తి అని తెలుసుకుని పిలాతు ఆయనకి ఏ తీర్పు తీర్చడానికి ఇష్టము లేక ఎవరి దగ్గర పంపించారంటే హేరోదు దగ్గరికి పంపించేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 23వ అధ్యాయము మనం కిందకి చదివినట్లయితే 8వ వచనం చదివినట్లయితే, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను, ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను, ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. యూదుల సంబంధమైనటువంటి వ్యక్తి హేరోదు ఇలాగా నన్ను అన్యాయంగా ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని విన్నవించుకోవచ్చు. కానీ యేసుప్రభు వారు అలా విన్నవించుకోవడానికి ఆయన మానవుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మరి గచ్చమైన తోటలో పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని చెవి తెగనరికినప్పుడు ఆయన చెప్పిన మాట మనందరికీ తెలుసు. మీరు బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టుగా నా మీదకి వచ్చారు. నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నాకు ప్రభు నాకు పంపిస్తారు, తండ్రి నాకు పంపిస్తారు అనేటువంటి మాట కూడా మనందరికీ తెలుసు. అందుచేత ఆయన అనేక మంది ప్రజల యొక్క పాప పరిహారార్థమై సిలువలో మరణించడానికి వచ్చారు కనుక హేరోదుతో విన్నవించుకోలేదు.
హేరోదుతో అన్యాయపు తీర్పు పొందుతున్నానని చెప్పలేదు. అంచేత ఈ దినాల్లో సంఘము కానీ క్రైస్తవులు కానీ అన్యాయపు తీర్పులు పొందుతూ ఉంటాం. రకరకాల మనుషులు మనల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ దైవ చిత్తానికి లోబడుతూ దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 9వ వచనం చదువుదాం చూడండి. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులు శాస్త్రంలో నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతు నొద్దకు మళ్ళీ రెండవ తీర్పు చూడండి. మళ్ళా ఈయన దగ్గర ఏ విధమైనటువంటి అబద్ధము కానీ ఏ విధమైనటువంటి అన్యాయం లేదు కనుక హేరోదు మళ్ళీ ఎక్కడ పంపించారండి? పిలాతు నొద్దకు పంపించినట్టుగా గమనించండి. ఇక్కడ ఒక మాట రాయబడతా ఉంది 12వ వచనంలో, అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులైండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులై. ప్రియ వీక్షకులారా, యేసయ్య కుటుంబాలు కలిపేవాడు కానీ కుటుంబాలు విడగొట్టేవాడు కాదు. యేసు ప్రభువారు స్నేహాన్ని ఇచ్చేవారు తప్ప స్నేహితులను విడగొట్టేవారు కాదు. ఆయన మరణంలో కూడా మరి హేరోదును పిలాతును మరి స్నేహితులుగా మార్చినటువంటి యేసయ్య మన యొక్క స్తోత్రాలకు అర్హుడని మీకు అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత మొట్టమొదటిగా పిలాతు దగ్గర మహాసభ ఎదుట, రెండవది మరి హేరోదు రాజు దగ్గర ఏ విధమైనటువంటి తప్పు ఆయనకి కనబడలేదు. మరలా 13వ వచనంలో మనం చూసినట్లయితే అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితరే, ఇదిగో ఇతని విమర్శింపగా నేరములలో ఒక్కటే ఏ విధమైన నేరాలు ఆ యొక్క పిలాతుకు కనపడలేదండి. రోమీలు న్యాయ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేటువంటి వారు. అందుచేతనే ఇక్కడ గమనించినట్లయితే పౌలు కాలంలో కూడా రాయబడిన మాట ఏంటంటే రోమీల ఆచారము కాదంటాడు. రోమీల ఆచారము ఏది కాదంటే మరి నేరం మోపబడిన వారు వారి మీద 25వ అధ్యాయము అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను పౌలు మీద తెచ్చిన ఫిర్యాదును తెలిపి అతని శిక్ష విధింపబలని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషులను అప్పగించుట గోమీలాచారము కాదు. ప్రియ వీక్షకులారా గమనించండి. అందుచేత పిలాతు యేసు ప్రభువుకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏ విధంగానూ డిఫెండ్ చేసుకోలేదని. అన్యాయపు తీర్పు పొందిన నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించడానికి ఇష్టపడ్డారు. ప్రియ వీక్షకులారా గమనించండి. అందుచేత హేరోదు కూడా ఆయన శిక్ష విధింపకుండా తిరిగి పంపించారు. ప్రశస్త వస్త్రం వేసి పంపించారు. ఆ వస్త్రం గురించే మరి సైనికులు చీటీలు వేసుకున్నటువంటి సందర్భం ఉంది. అది తర్వాత మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మరి లూకా సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి చేయుచున్నాడని తెచ్చితేరే, నేను మీ ఎదుట విమర్శింపగా ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనపడలేదు. ఏ రోజునకు కూడా కనపడలేదు. హేరోదు పంపిన కదా అని ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. అయితే మరి ప్రతి పస్కా పండుగ దినాల్లో ఒక ఖైదీని విడుదల చేయడం మరి వారి యొక్క ఆచారం, యూదుల యొక్క ఆచారం. అప్పటికే బరబ్బా అనేటువంటి వ్యక్తి
బరబ్బా అనేటువంటి వ్యక్తి మరి చెరసాల్లో ఒక హత్య నిమిత్తము మరి ఒక దోపిడీ నిమిత్తం అతన్ని చెరసాలు వేసిన సందర్భంలో మరియు చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే అండి, మరి ఒకనొక దినాన 5 రెట్లు 2 చిన్న చేపలు 5,000 మంది పంచినప్పుడు ఇస్కరియోతు యోధ బరబ్బాను యేసు ప్రభుకి పరిచయం చేశాడని అనఫిషియల్గా కొంతమంది చెప్తూ ఉంటారు. పరిచయం చేసి నీ యొక్క మత సంబంధమైన నీ శక్తిని నేను జనాంగాన్ని పోగేసుకుని వస్తాను, రోమీల మీద తిరుగుబాటు చేసి మన యొక్క యోధ సామ్రాజ్యాన్ని మనం కడదామని యేసు ప్రభు తల మీద కిరీటం పెట్టడానికి ప్రయత్నం చేస్తే దానిని ఆయన తిరస్కరించి కొండ మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఒక మాట యేసు ప్రభు వారు అన్నారని అనఫిషియల్గా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాను, కానీ ఈ విధమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను రానని యేసు ప్రభు వారు అతనికి సెలవిచ్చారు. ఈ దినాన్ని అదే మాట నెరవేరుతోందో చూడండి. 16వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి నేను అతని శిక్షించి వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా, నీ కొరకు నా ప్రాణం అన్న పెడతాను, కానీ నేను రాజకీయంగా తిరుగుబాటు చేయడానికి, రాజ్యం ఏర్పాటు చేయడానికి రాలేదు. నా రాజ్యము వేరు, నా రాజ్యం వేరని యేసుప్రభు వారు యోహాను సువార్తలో మరి పిలాతుతో కూడా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, నా రాజ్య సంబంధమైనటువంటి 18వ అధ్యాయము 35వ వచనం. అందుకు పిలాతు నేను యూదుడినా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించదు కదా, నీవేం చేసేవనగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడగుండునట్లు నా సేవకుడు పోరాడుదురు గాని నా రాజ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ వీక్షకులారా, దేవుని రాజ్యం మన హృదయాల్లో ప్రవహిస్తోంది. ఎవరైతే దేవుని రాజ్యములో సభ్యులుగా ఉంటారో, రక్షణ పొందినటువంటి బిడ్డగా ఉంటారో వారు ధన్యులు. మీ ధన్యతను మీరు కాపాడుకుంటూ ఆయన రాజ్య వారసులుగా ముందు కొనసాగాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 37వ వచనాన్ని కూడా చదువుదాం. యోహాను 18:37. అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడుగక యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందుమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడును. ప్రియ వీక్షకులారా, సత్యములో ఉంటే యేసయ్య యొక్క గొప్పతనం అర్థమవుతుంది మనకు. మన అసత్యంలో ఉన్నంత కాలం ఆయన నిస్సహాయ స్థితిలో సిలువ వేయబడ్డాడు అనుకుంటాం. అందుచేత నిస్సహాయ స్థితిలో సిలువ వేయబడలేదు. జగద్రక్షకుడైన యేసయ్య లోక పాపముల కొరకు ఆయన సిలువలో మరణించేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత యేసు ప్రభువారుని తిరస్కరించి బరబ్బాని కోరుకోవడానికి యేసు ప్రభువారు చెప్పిన మాటే మరి నిదర్శనమై ఉంటుందేమో మనం ఆలోచించాలి. నీ కొరకు నా ప్రాణం అన్న పెడతాను, కానీ నేను రాజుగా ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశంలో రాజుగా ఉండడానికి నేను ఇష్టపడడం లేదు. నేను ప్రపంచము రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్నానని ఆయన చెప్పలేదు, కానీ ఇప్పుడు మనం కొత్త నిబంధన చదువుకునేవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 22వ వచనము చదువుదాం. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఇతనేందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక శిక్షించి విడుదల చేద్దామని వారితో చెప్పాను. అంచేత ప్రియ వీక్షకులారా గమనించండి, రోమా గవర్నరే యేసు ప్రభువులో ఏ విధమైనటువంటి నేరం, మరణమునకు తగిన నేరం కానీ వీళ్ళ అసూయ చేత ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతాను అనే ఒక్క పాయింట్ పట్టుకున్నారండి. మార్కు సువార్త 14:57. అప్పుడు కొందరు లేచి చేతి పైన నీ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి యొక్క దేవాలయమును నేను కట్టుదనని చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యములు సరిపడలేదు. చూసారండి, ఏదో విధంగా ప్రభువుని
అబద్ధ సాక్షులు ఏం చేతనంటే ఇద్దరు సాక్షులు ఉండాలని ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం. మరి ఏ విధం చేత సంహరించి ఆయన అడ్డు తొలగించుకోలేనటువంటి ఏకైక దృక్పథంతో యూదులు ఆ దినాన్ని పనిచేస్తూ ఉన్నారు. మరి జన సమూహాలన్నీ కూడా ఆయన సిలువేమని ఎందుకు కేకలు వేశాయని కొంతమంది విమర్శిస్తారు. వారందరి చేతులకి లంచములు అందాయి, వెండి నాళాలు అందాయి. సన్హెడ్రంలో ఉన్న 71 మంది కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తూ అరమతెయ యోసేపు కూడా సన్హెడ్రంలో సభ్యుడు. అందుచేతనే యేసు ప్రభు దేహం అతనికి అప్పగింపబడింది. అందుచేత ఈ మహాసభలో ఉన్న ప్రతి సభ్యులు కూడా డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి వెళ్ళేటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకుంటారు. వారు చాలా గౌరవించబడతారు. అందుచేతనే మహాసభ అని వారికి పేరు. అందుచేత ఇక్కడ చూసినట్లయితే మరి లంచము పుచ్చుకుని స్వార్థముతో డబ్బులు తీసుకుని వారు కేకలు వేశారనేటువంటి మాట మనకి అర్థమవుతుంది. 23వ వచనం 23 అయితే వారొకే పెట్టుగా పెద్ద కేకలు వేసి సిలువేమని అడుగగా వారి కేకలే గెలిచి. ప్రియ వీక్షకులారా, ఈ దినాల్లో కూడా జనాంగము పెరిగి యేసును వ్యతిరేకించి, ఆయన మందిరాలను వ్యతిరేకించి, క్రైస్తవ సమాజాన్ని వ్యతిరేకించి వారు చాలా మంది ఉన్నారు. కేకలు కొంతకాలమే గెలవచ్చు, తదుపరి దైవరాజ్యము భూమి మీదకి రాబోతుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇనుప దండముతో ఏలేటువంటి పరిస్థితి. అందుచేత ప్రియ వీక్షకులారా, ఏ విధమైన ఏదైనా శ్రమలో బాధలో క్రైస్తవుడైనందుకు ఉన్నట్లయితే అది గొప్ప భాగ్యమని ఎంచుకోమని వాక్యం సెలవిస్తోంది. అంచేత ఈ దినాల్లో ఆంధ్రప్రదేశ్, ఇండియా ప్రాంతంలో అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు సంఘానికి వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మన పట్టు వదలకుండా ప్రభువారిచ్చేటువంటి గొప్ప మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుచేత ప్రియ వీక్షకులారా, ఈ దినాన మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. 3 మత సంబంధమైన తీర్పులు యేసు ప్రభువారి ఎడల అన్యాయంగా జరిగాయి. అదేవిధంగా 3 రాజకీయ సంబంధమైనటువంటి గవర్నర్ పొంతు పిలాతు దగ్గర యేసు ప్రభువారికి తీర్పులు జరిగాయి. అక్కడ కూడా మరి పిలాతు యేసు ప్రభువారిని తప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ యూదుల చేత మంచివాడిని అనిపించుకోవాలనే ఉద్దేశంతో మరి వారిని సిలువ వేయక అప్పగించాడనేటువంటి మాట కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే యూదుల యొక్క సపోర్ట్ లేకుండా, మహాసభ యొక్క సపోర్ట్ లేకుండా యోదయ ప్రాంతాన్ని ఏలడము సాధ్యము కాదు. కైసరకు వీళ్ళు లెటర్స్ రాస్తారండి. అన్రెస్ట్ ఉంది, ఇక్కడ చాలా తిరుగుబాటు జరుగుతోంది, మా మాట వింటం లేదు, ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయని కైసరికి తెలిసిందంటే గవర్నర్ ఇన్ఎఫిషియెంట్ అని తెలిసి గవర్నర్ని మారుస్తారు. అందుచేత వారి సీటును కాపాడుకోవడం కొరకు, మహాసభ యొక్క సపోర్ట్ కొరకు యేసుప్రభు ఒక ప్రవక్త, ఆయన పక్షంగా మనం ఉండటం ఏంటి అనేటువంటి ఆలోచనతో మరి పిలాతు యొక్క భార్య రాత్రి సమయంలో దర్శనములో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అనేటువంటి మాట కూడా మనం చదవగలుగుతూ ఉన్నాం 4 సువార్తల్లో. ఆ యొక్క మాటను పురస్కరించుకొని పిలాతు తన చేతులు కడుక్కొని ఈయనను బట్టి నాకు ఏ విధమైనటువంటి మరి తీర్పులు నేను తీర్చడం లేదు, మీరే చూసుకోండి, ఆయనను మీరే చూసుకోండి అనేటువంటి మాట పిలాతు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ వీక్షకులారా, అందుచేత దేవుని నామంలో మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఆయనను అవహేళన చేసినటువంటి సందర్భం, ఆయనను మరి 3 రాజకీయపు తీర్పులను తీర్చి ఆయన పక్షంగా న్యాయ తీర్పు తీర్చినటువంటి వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉన్నారు. అందుచేత అబద్ధ సాక్షులను, 2-3 సాక్షులను బట్టి మరి ఒకరి మీద మరణశిక్ష విధించవచ్చు అనేటువంటి విషయం మనం అపోస్తుల కార్యంలో కూడా మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము స్టెఫన్ మీద కూడా అటువంటి పరిస్థితులు ఈ మహాసభ వారు కనుపరిచారనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. 6వ అధ్యాయము 10 నుంచి 13 వరకు చూద్దాం.
మాటలాడి అతడు అగుపరిచిన జ్ఞానము స్టెఫను అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి అప్పుడు వారు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యం పలుగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజల పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టిరి. ప్రియ వీక్షకులారా గమనించండి, అబద్ధ సాక్షులను నిలవబెట్టి దేవదూషణ చేశారని యేసు ప్రభు మీద నేరం. తండ్రి కుడిపార్శ్వమున కుమారుడు కూర్చోవడం నేరమండి? తండ్రి కుడిపార్శ్వని కూర్చోబోతూ ఉన్నాను, మేఘారూఢే రాబోతున్నానని ప్రవచించారు యేసయ్య. రాబోతున్నారు, అంచె దినాల్లో మనం ఉన్నాం. అందుచేత ప్రియ వీక్షకులారా, 3 మత సంబంధమైన తీర్పులు, అన్యాయపు తీర్పులు, 3 రాజకీయ సంబంధమైనటువంటి సివిల్ జడ్జిమెంట్స్. హీ గాన్ త్రూ 3 రిలీజియస్ జడ్జిమెంట్స్ అండ్ 3 సివిల్ జడ్జిమెంట్స్. వీటన్నిటిలో కూడా ఆయన మరి నిర్దోషిగానే ఉన్నాడు. కానీ ఆనాటి ఆ మహాసభ ఏది తీర్మానం చేస్తే అది జరగాలి కనుక ఆ మహాసభ తీర్మానం చేసినటువంటి విషయాన్ని బట్టి మరి ప్రవచనానుసారంగా యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడ్డారు. మరి అన్యజనులకు అప్పగించబడ్డారు. రోమీయులకు అన్యజనులకు అప్పగించబడి నీ కొరకు నా కొరకు అనేక మంది కొరకు ఆయన సిలువలో మరణించారు. ప్రియ సహోదరి, ఈ వాక్యాలు వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి, మరి అంతగా ఆయన మన కొరకు ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువుని అంగీకరించగలవా? అంగీకరిస్తే చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాను. దేవుడి ఈ యొక్క మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయం అనే కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల ప్రభా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానంకి అధిపతిగు మా యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఈ దినాన నా తండ్రి నైనా మీ దాసుని ద్వారా నా తండ్రి నైనా మాట్లాడినటువంటి మాటలకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయ్యా ఇగున తండ్రి, అయ్యా మీరు అన్యాయంగా నా తండ్రి నైనా పొందినటువంటి యొక్క 3 తీర్పుల గురించి నా ప్రభా ఈ దినాన మీ దాసులు మాట్లాడి ఉంటుండగా నా ప్రభా, పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి నైనా అనేక మంది వాక్యం వింటూ ఉంటుండగా నా ప్రభా, విన్న వాక్యమును తండ్రి అందరికీ అర్థమయ్యే రీతిలో నా ప్రభా, ఆలోచన జ్ఞానము కలిగిన ప్రభా, వాక్యములను తండ్రి నైనా గ్రహించుకునేటువంటి మనస్సులు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా ప్రభా. ఈ యొక్క నా ప్రభా నాయన కార్యక్రమం ద్వారా నా తండ్రి అందరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో, వినిచిన వారందరి హృదయాలు కూడా తెరవబడినట్లుగా, వాక్యం వారి హృదయాల్లో పనిచేయనట్లుగా మీరే సహాయం చేసి అయా మీ దాసుని ద్వారా పలుకుచున్న ప్రతి ఒక్క మాట నా ప్రభా, ప్రతి బిడ్డకు నా తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చిన ప్రభా. అయా ఇగున తండ్రి నేను 3 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ నా తండ్రి ప్రార్థిస్తున్నటువంటి నా తండ్రి ప్రార్థన ఆలకించిన ప్రభా, ప్రతి ఒక్కరి విషయాల్లో నా తండ్రి నేను విజ్ఞాపన మేము చేస్తూ ఉంటుండగా నా ప్రభు ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్న వారందరి నిమిత్తం కూడా మేము ప్రార్థిస్తున్నాం. కార్యాలు మీరు జరిగించి అయా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని అతి త్వరలో రాని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పోరాటమెంతైనా అది శక్తికి మించినదైనా, సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము.